ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయనా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి.
జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరిస్తున్న ఈ శ్రేష్టమైన తరుణముల కొరకై మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు పాడుచు మమ్మలను మేము మీకు అర్పించుకొనుచు స్తుతించుటకు మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయంలో మేము మీ సన్నిధిలోనికి వచ్చినాము. మీ కృప, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ పాదముల యొద్ద కూర్చొని నేర్చుకుంటూ మీ జీవము మాలో ప్రవహించులాగున మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు అధ్యక్షత వహించండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని, మా అంతరంగంలో దేవుని వెలుగు ఉదయించాలి. మీ జీవము మాలో ప్రవహించాలి. బలమైన పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మలను దహించండి. మీ మాటలు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనము ఈ దినము వినబోయే వాక్యం ఏంటంటే, ఆనందము ఎలా మనం పొందుకోవాలి అనే అంశాన్ని మనం వినబోతున్నాం. ఏంటంటే అది, ఆనందమును మనం ఎలా పొందుకోవాలి. ఆనందం అంటే అందరికీ ఇష్టమే కదా. ఆనందంగా ఉండటం అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్య సెలవులు ఇచ్చారు. ఈ పిల్లలు కొంతమంది ఎక్స్కర్షన్స్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఆనందంగా ఎంటర్టైన్మెంట్గా ఉండేవి ఏవో కొన్ని విషయాలు పాల్గొని ఉంటారు. అంటే మనుషులు ఆనందంగా ఉండటం కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళతాం. ఏవైనా ఫంక్షన్స్ జరుగుతుంటే వెళితే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కనబడతారు. వాళ్ళతో మాట్లాడతాం. కొంచెం సేపు మనకు ఆనందంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు బంధువుల దగ్గరకు వెళతాం, వాళ్ళతో మాట్లాడతాం. అది కొంచెం సేపు ఆనందంగా ఉంటుంది. ఈ హ్యాపీనెస్, ఆనందం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే మనము ఆనందము అనుకున్నటువంటిది
అది శాశ్వతంగా ఉండకపోవచ్చు. కొంతమంది పాపములో జీవిస్తూ ఉంటారు. పాపములో జీవిస్తూ పాపములో ఆనందంగా ఉంది అని అనుకుంటారు. కానీ ఆ తరువాత పాపం వలన వచ్చే జీతము, ఆ వేదన శ్రమను అనుభవించి పాపములో ఆనందము లేదు, వేదన ఉంది అని అనుకుంటారు. కాబట్టి ప్రియరా, మనుషులు ఆనందము కావాలి అని అడుగుతారు, కోరుకుంటారు. కానీ అది పర్మనెంట్గా ఉండకపోవచ్చు. కొంతమంది సెల్ ఫోన్ చూస్తారు. ఆ సెల్ ఫోన్లో ఏవో వాళ్ళకి నచ్చినవి కొన్ని చూస్తూ ఉంటారు. కాసేపు ఆనందపడతావు, అది తాత్కాలికం. కొంతమంది టీవీ ఆన్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన ప్రోగ్రాం కాసేపు చూస్తారు. ఆ తర్వాత సంతోషం అనుకుంటాం, అది తాత్కాలికం. తర్వాత నీ బాధ, నీ దుఃఖము నీకు గుర్తొస్తుంది, మరలా నువ్వు విచారంలోకి వెళతావు. కాబట్టి మనుషులు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చాలా రకాల పనులు చేస్తూ ఉన్నారు, ఆనందము కోసం. అయితే పిల్లరా, ఈ లోకములో ఆనందము అని అనుకునేది మరికొంత సమయానికి అది విచారంగా మారచ్చు. తర్వాత ఇక్కడ మనం ఆనందం అనుకునేటటువంటిది మనకు పరలోకానికి ఉపయోగపడకపోవచ్చు. ఒక ఏరియా వాళ్ళు, ఒక పేటలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసి కొంత చందాలు పోగు చేసి ఏదో భోజనాలు ఏర్పాట్లు అంటారు. ఆ తర్వాత ఒక స్టేజి కట్టి ఏదో ఒక నాటికో ఒక డ్యాన్స్ ప్రోగ్రామో పెడతారు. అది ఆ పూట వాళ్ళకి ఆనందం అన్నట్లుగా ఉంటుంది. కానీ తర్వాత వెంటనే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చి కూర్చుంటుంది. అది ఆనందం అనుకున్నది మరికొంత సమయానికి అది శోధనగా మారిపోతూ ఉంటుంది. అయితే ప్రియరా, ఈ దినం మనం నిజమైన ఆనందము ఎలా అనుభవించాలి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఇప్పుడే మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివాం. ఒకసారి చూడండి ఆ వాక్యము. నిజమైన ఆనందము మనకు ఎలా వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే 119వ కీర్తన 119వ కీర్తన 76, 77 వచనాలు చూడండి. 76, 77 వచనాలు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ప్రభువునందు పిల్లరా, ఇక్కడ గమనించండి. ఒక వ్యక్తికి శాశ్వతమైన ఆనందము లేక నిత్యానందము, నిత్యము ఉండే సంతోషము ఎలా వస్తుంది అని చూస్తే, దావీదు గారు ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. అనగా మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అనంటే, దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే, అలాగే నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా
సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే ఈ వాక్యము నీ లోపలికి వెళ్ళి నీలో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆనందం కోసం ఫంక్షన్లకు వెళ్ళి ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్గా ఉండదు. ఆనందము కోసం ఏదో టీవీలు చూసి ఉండొచ్చు, అది పర్మనెంట్ కాదు. నీ సెల్ ఫోన్లో నీకు నచ్చింది చూడొచ్చు, అది నీకు పర్మనెంట్ కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నిజమైన ఆనందము నీకు కావాలి, నువ్వు అనుభవించాలి అనంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ను నువ్వు ఎంత చదివితే అంతగా నీలో ఆనందం వస్తుంది. ఎందుకంటే వాక్యము మనల్ని ఆనందింపచేస్తుంది. వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుంది. నీకు ఎప్పుడైనా విచారంగా ఉన్నప్పుడు, నీ మనస్సు బాగోలేనప్పుడు, నీకు నిద్రపట్టినప్పుడు, నీవు విచారంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని కొన్ని అధ్యాయాలు చదువు. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే వాక్యములో ఉన్న జీవము మనలోనికి వచ్చి మన హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ కీర్తనకారుడు 119వ కీర్తన 77వ వచనంలో ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఇది ప్రాక్టికల్గా చేసి చూసుకోవాలి, ఎవరికి వాళ్ళం పర్సనల్ చెకప్. నీకు నిజమైన ఆనందం ఎలా వస్తుంది అనంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అందుకనే మొదటి కీర్తనలో కూడా ఏమంటాడంటే 2వ వచనంలో, మొదటి కీర్తన 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీకు అదే పనిలో ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు, లేకపోతే మెసేజ్లు వింటూ ఉండు, లేకపోతే చదివిన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఆనందం వచ్చేస్తుంది, నీకు సంతోషం వస్తుంది, నీ బాధలు పోతాయి. ఒక సహోదరుడు చాలా మానసికంగా కృంగిన స్థితిలో, బాధలో ఉన్నాడు. ఆ వ్యక్తికి సంతోషం రావట్లేదు. ఎలాగా అని ఆలోచన చేస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే కీర్తన ఉంది కదా, 23వ కీర్తన. ఆ 23వ కీర్తనను ఒక 100 సార్లు మీరు చెప్పుకోండి బ్రదర్ అని చెబితే 100 టైమ్స్ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని ఇలాగూ వాక్యాన్ని 1 సారి 2 సార్లు అలాగూ 100 సార్లు చెప్పుకున్న తర్వాత ఆయన మనస్సంతా తేలికైపోయిందంట. ఆయన మనసంతా సంతోషంగా మారిపోయింది. అంతకుముందేమో చిమ్మ చీకట్లాగా ఆయన మనస్సు ఏదో చీకట్లో ఉన్నట్లుగా ఉంది. ఒక 100 సార్లు ఆ వాక్యాన్ని చెప్పుకున్న తర్వాత తేలికైపోయింది, సంతోషం వచ్చింది, ఒక వెలుగు ఆయన హృదయంలోనికి వచ్చినట్లుగా అనిపించింది. కావున పిల్లరా, మనము నిజమైన సంతోషాన్ని అనుభవించాలి అనంటే దేవుని వాక్యాన్నే మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేయాలి. అందుకనే యిర్మీయా అనే భక్తుడు ఏమంటాడంటే, నీ మాటలు దొరుకగా నేను వాటిని భుజించి తిని అని అంటాడు. ఒకసారి చూడండి ఆ వాక్యం కూడా యిర్మీయా గ్రంథంలో
15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, ఇదిగో ఇక్కడ ఏం చెబుతా ఉన్నాడు, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. చూడండి దేవుని వాక్యం ఎంత యథార్థమో చూడండి పిల్లరా. మనం ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు డబ్బులుంటే ఆనందం అని అనుకోని అవసరంలా, లేకపోతే ఇంకా ఏదైనా పని చేస్తే ఆనందం వస్తుందని అనుకోకూడదు. ఆనందం నీకు ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుని మాటలలో నుండి వస్తుంది. దేనిలో నుండి వస్తుందండి? దేవుని మాటలు. అందుకనే 16వ వచనం ఏం చదువుతున్నావు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు, అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ మాట చెప్పండి, దేవా నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్. కావున ప్రభువునందు ప్రియులారా, నీకు సంతోషం కావాలి. సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటారు, బాధగా ఉండాలని ఎవరు అనుకోరు. ఆ సంతోషాన్ని నువ్వు ఎలా పొందుకుంటావంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు. నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదువు. నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదువు. ఈ బైబిల్ నీతో ఉండేటట్లుగా చూసుకో. ఎప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో ఉంటే నీ ఆఫీస్లో బైబిల్ ఉండేటట్టు చూసుకో. లేకపోతే ఊరు వెళ్తుంటే బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని వెళ్ళు. ప్రయాణంలో ఉంటే బైబిల్ తీసుకొని చదువుకో. దేవుని వాక్యాన్ని నువ్వు ఎన్నిసార్లు చదివితే అంతగా నీకు సంతోషం వస్తుంది. దావీదు గారు కూడా అంటున్నాడు కదా, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. అలాగే ఇర్మియా గారు కూడా అంటున్నాడు కదా, నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమునిస్తూ ఉన్నాయి. అందుకనే ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్, నీ ఆనందానికి రహస్యం ఏమిటి అనంటే వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎంత చదివితే అంత సంతోషం వస్తుంది. నీకు అసలు ఏమీ లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా, మనుషులు లేకపోయినా, నువ్వు అనుకున్నది ఏది నీ దగ్గరకు లేకపోయినా వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు అదే సంతోషము. అందుకనే భక్తులైన వారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, యెహోవాను బట్టి నేను సంతోషించెదను, యెహోవాను బట్టి నేను ఆనందించెదను. కావున నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చదవాలి చెప్పండి అందరూ? ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. నీకు నువ్వు ఏమి చెప్పుకోవాలంటే, నాకు సంతోషం రావాలి అనంటే దేవుని వాక్యాన్ని చదవాలి. నేను వాక్యం చదువుకుంటే నాకు సంతోషం, నీవు వాక్యం చదువుకుంటే నీకు సంతోషం. కాబట్టి ఆనందం నీకు ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండాలి. ఆమేన్. తర్వాత అంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటం ద్వారా నీకు సంతోషం వస్తుంది. తర్వాత ఆనందం నీకు ఇంకా ఎలా వస్తుంది అని అంటే, దేవుని వాక్యంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు
విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ చూడండి, ఈ వాక్యము ఇంకొంచెం చాలా డెప్త్లో ఉంది. మరలా నేను చదివి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఈ మాట అందరూ చెప్పండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో నువ్వు ఏది చూసినా అది దేవుని వాక్యము వలన, అనగా దేవుని మాట వలన నిర్మాణమైనవి. ప్రపంచంలో మనం ఏమేమి చూస్తున్నాం? కొండలు చూస్తాం. చాలామంది కొండలు, హిమాలయ పర్వతాలు, కొండలు, అలాగే కొండలు ఎక్కడుంటే అక్కడ ప్రక్కన లోయలు ఉంటాయి. కొండలు ఉన్న చోట లోయలు కూడా ఉంటాయి. కాబట్టి కొండలు, లోయలను మనం చూస్తాం. అవి ఎలా కలిగినవి, అవి ఎలా పుట్టినవి అని అంటే దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన. అలాగే నదులు చూస్తాం. ఈ నదులన్నీ కూడా దేవుని మాట వలన కలిగినవి. సముద్రాలు చూస్తాం, దేవుని మాట వలన కలిగినవి. అలాగే చాలా ఎత్తైన స్థలాల్లో నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని జలపాతాలు అంటాం. జలపాతాలు ఎత్తుగా కొన్ని వందల అడుగుల ఎత్తులో నుండి నీళ్లు ఒక చోట పడ్డప్పుడు ఆ నీళ్లు అంత వైట్, తెల్లగా మారిపోయి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది ఆ ఏరియా. అదొక దృశ్యం. అది కూడా దేవుని ద్వారా జరిగిందంటే దేవుని వలన జరిగింది. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ గార్డెన్స్, ప్రకృతికి సంబంధించిన మొక్కలు, పువ్వులు, అలా రకరకాల స్థలాలకు వెళితే రకరకాల సీనరీ మనం చూస్తూ ఉంటాము. అవి చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అయితే పిల్లరా, ఇక్కడ ఇప్పుడు చూడండి 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సౌందర్యమైన ఏరియాలకు, కొండల దగ్గరకు వెళ్ళినప్పుడు మనుషులు ఇదిగో ఇక్కడ నన్ను ఒక ఫోటో దిగి అని అంటారు. అంటే వెళ్ళక వెళ్ళేవు కాబట్టి ఈ ప్రాంతంలో నేను వెళ్ళి వచ్చానన్నట్లుగా గుర్తు కోసం ఏం చేస్తారు? ఇప్పుడు ఫోటో తీస్తారు. సెల్ ఫోన్ పెట్టుకొని ఇదిగో నేను ఇక్కడ నిలబడ్డాను, నన్ను ఒక ఫోటో దిగి అని అంటారు. అంటే ఆ కొండ కనపడాలి, ఆ లోయ కనపడాలి, ఈ చెట్లు కనపడాలి, ఆ చెట్లకు ఉన్న పువ్వులు కనపడాలి, ఈ ఏరియా కనపడాలి, అక్కడ నేను ఉండాలి అని అనుకుంటావు. అక్కడ ఒక ఫోటో తీస్తావు. అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళతావు, అక్కడ ఇంకొక మంచి సీనరీ, ఏదో నది ప్రవహిస్తున్నట్లుగా, జలపాతం పైనుండి నీళ్లు పడుతున్నట్లుగా, అబ్బా చాలా బాగుంది అని అనుకుంటావు. చూడగానే నీకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక ఫోటో తీసుకోవాలని సెల్ఫీ ఒకటి తీసుకుంటావు. ఒక 2-3 కలిసి సెల్ఫీ ఫోటో తీసుకుంటారు. ఇది ఒక ఆనందం. కానీ అదే ప్లేస్లో ఈ జలపాతమును సృష్టించింది ఎవరు అని నువ్వు ప్రశ్నించుకుంటే, నా ప్రభువు సృష్టించాడు అని దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఒక కొండ దగ్గరికి వెళ్ళావు, ఆ కొండను చూసి అబ్బా ఎంత బాగుందా అని ఫోటో దిగాలని అనిపించింది. ఈ కొండను సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళావు, ఆ సముద్రాన్ని చూస్తున్నావు, ఇన్ని నీళ్లు, ఇంత స్థలము, ఇంత పెద్ద సముద్రం ఎవరి ద్వారా వచ్చింది? సముద్రం దగ్గరికి వెళ్ళి కూడా, నీళ్ళల్లో దిగి కూడా ఫోటోలు దిగుతావు నువ్వు. కానీ అసలు ఇది ఎవరు సృష్టించారు అని అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అదే ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. అనగా పిల్లరా,
నీవు ఆనందమును నువ్వు అనుభవించాలి అనంటే దేవుడు సృష్టించిన వాటిని చూచి అంతవరకే ఒక సెల్ఫీ ఫోటో దిగేసి, ఒక గ్రూప్ ఫోటో దిగేసి, అబ్బా ఈ కొండ ఎంత బాగుంది, ఈ లో ఎంత బాగుంది, ఈ గార్డెన్ ఎంత బాగుంది, ఈ సముద్రం ఏరియా ఎంత బాగుంది, ఈ జలపాతం ఎంత బాగుంది అని అంతవరకే నువ్వు స్తుతిస్తే, లేక అంతవరకే నువ్వు ఆనందిస్తే అది తాత్కాలికముగా ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు బయటికి రాగానే మరలా ఆనందం నీలో నుండి పోతుంది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ జలపాతమును సృష్టించిన దేవుని నువ్వు స్తుతించాలి. ఈ కొండను చూడగానే కొండను సృష్టించిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఒక అడవిలోనికి వెళ్ళి ఒక మంచి గార్డెన్ చూసావు అనంటే ఎంత అందంగా ఉందని ఆనందిస్తావు. దానిని సృష్టించిన దేవునిని నువ్వు స్తుతించాలి. అనగా నీకు ఆనందము పెరగాలి అనంటే నీవు చూసే ప్రతిదానిలో దేవుని హస్తం ఉన్నది. నీవెంత గొప్ప దేవుడు ప్రభువా, నీ వలనే ప్రపంచములు నిర్మించబడి ఉన్నాయి, నీ వలనే కొండలు నిర్మించబడి ఉన్నాయి, నీ వలనే లోయలు అడవులు నిర్మించబడి ఉన్నవి, నీ వలన వాతావరణము నిర్మించబడి ఉంది, నీ వలన సమస్తము జరుగుతుందని సృష్టిని చూసిన ప్రతి సమయంలో సృష్టికర్తను ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో నీలోనికి ఆనందము వస్తుంది. అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి ఆ దేవుణ్ణి తలంచుకోవడంతోనే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. చాలామంది వాళ్ళు ఆ సీనరీ చూసి చాలా బాగుంది అని ఒక ఫోటో దిగేసి వచ్చేస్తారు. కానీ దేవుని బిడ్డగా నీవు దీనిని సృష్టించిన నా దేవుడు గొప్పవాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు నీ ప్రభువు గుర్తు రావాలి, ప్రభువు గుర్తు రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టేబుల్ ఉంది అని అంటే ఏదో వాక్యం చెప్పుకోవడం కోసం ఒక బలిపీఠం లాగా ఉండాలి అని ఈ టేబుల్ మన ముందు ఏర్పాటు చేస్తున్నాం. కానీ దీనిని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఒక వ్యక్తి. అలాగే మనం సృష్టిని చూసినప్పుడు దీనిని తయారు చేసిన దేవుడు ఉన్నాడు అని సృష్టికర్తను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నీకు ఆనందం పెరుగుతూ ఉంటుంది. నేటి దినాల్లో నదులు చూస్తున్నావు, ఎక్కడ చూసినా నీళ్లు నిండుగా ఉన్నాయి. ఆ నీళ్లను పంపిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు గుర్తొస్తాడు. కావున పిల్లరా, ఆనందము ఎలా వస్తుంది అనగా దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా నీకు తెలియని ఆనందం నీలో ఉంటుంది. ఎప్పుడైనా నీ మనసు బాగోలేదనుకోండి, ఎప్పుడైనా నీ మనసు కొంచెం చికాకుగా ఉందనుకోండి, వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యం చదువు, దేవుని వాక్యాన్ని చదువు. ఎప్పుడైనా నీకు కొంచెం ఆందోళనగా కలవరంగా మనసు అనిపించింది అనుకోండి, మోకాళ్ళు వంచి దేవుని వాక్యాన్ని చదువు, నీకు ఆనందం వస్తుంది. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఒక ప్రకృతిని చూడగానే ప్రకృతిని చూచి ఆనందించు, కానీ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించు. ప్రభా ఇదంతా నువ్వే కదా చేసింది అని దేవుని స్తుతిస్తే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. కావున రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, ఆనందం రావాలంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అలాగే ఆనందం రావాలి అనంటే మనం రెండవది ఏం చేయాలండి? సృష్టిని చూసినప్పుడు వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలి? సృష్టికర్త గుర్తు రావాలి. ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉంటే నీకు ఆనందం వస్తుంది. మూడవది, నీకు ఆనందం రావాలి అనంటే చూడండి, దేవుని వాక్యంలో నా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22వ వచనం.
బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. ప్రియులారా గమనించండి, నీవు ఆనందంగా ఉండాలి అనంటే రక్షణ పొందాలి. ఖచ్చితంగా మారు మనసు పొందాలి. రక్షణ పొందకపోతే నీకు ఆనందం రాదు. మారు మనసు పొందకపోతే ఆ వ్యక్తిలో సైతాను ప్రభావం ఉంటుందండి. సాతానుడి యొక్క ప్రభావం ఉంటుంది. అంతకుముందు చేసిన పాపాలు ఉంటాయి కదా, అంతకుముందు లోకంలో తిరిగిన తిరుగుడు ఉంటుంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు, కొట్లాటలు, పోట్లాటలు, అక్రమ జీవితాలు, అలాగే లంచాలు, అలాగే లోక సంబంధమైన వ్యామోహాలు, ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి కదా. ఇవన్నీ నీలో ఉన్నంత కాలము నీ మీద తెలియకుండా సాతానుడు ప్రభావం ఉంటుంది. దుష్టుడు నీ మీద పనిచేస్తూ ఉంటాడు, నీ కుటుంబం మీద పనిచేస్తాడు. అదే రూపంలో పనిచేస్తాడంటే నీ ఇంట్లో సమాధానం ఉండదు. 4 రోజులు నీ ఇంట్లో బాగున్నావంటే తర్వాత రోజు ఏదో ఒకటి గొడవ అవుతుంది ఇంట్లో. అంటే సాతానుడు పనిచేస్తున్నాడు. ఇంట్లో ఒకళ్ళకి బాగుంటే రెండో వాళ్ళకి ఇంకొక రకమైన శోధన వస్తుంది. అంటే ఆ ఇంట్లో సాతానుడు పనిచేస్తున్నాడు. నెమ్మది ఉండదు, ఏదో పోగొట్టుకున్నట్లుగా అసంతృప్తిగా ఉంటారు. ఒకవేళ నువ్వు పని చేయొచ్చు, జీతం వస్తుంది, కానీ తృప్తి ఉండదు. నో సాటిస్ఫాక్షన్. తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. కొన్ని సమయాల్లో నువ్వు పడుకుంటావు, కానీ నీకు నిద్ర పట్టదు. ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకు కొంచెం నిద్ర వస్తుంది. ఈ లోపు అంతా కొట్టుకులు ఆడుతూ ఉంటావు, అటు ఇటు ఆ బెడ్ మీద తిరుగుతూ ఉంటావు, ఏదేదో గుర్తొస్తూ ఉంటుంది. ఒకవేళ నిద్ర పట్టినా కూడా సాతానుడు వచ్చేసి నిన్నెక్కడో పట్టుకున్నట్లుగా ఏ గొంతు పట్టుకోవటమో, నడుము పట్టుకోవటమో, ఏ కాలు పట్టుకోవటమో, ఏదో ఒకటి అలజడి చేస్తాడు. ఉలిక్కి పడతావు, ఏదో జరుగుతుందేనని భయపడతావు. ఆ టెన్షన్తో ఆ రాత్రంతా నీకు నిద్ర ఉండదు. రోజు ఇలా జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సాతానుడు ప్రభావం. ప్రభువుని పిల్లరా, చాలామంది చాలా బాగుండారు అని పైకి అనిపిస్తూ ఉంటారు, కానీ వారి పర్సనల్గా ఈ వేదనలు, ఈ సమస్యలు మనుషుల్లో ఉంటూ ఉంటాయి. కొంతమంది నిద్ర పట్టడం కోసం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. కొంతమంది నిద్ర పట్టడం లేదు కదా అని రాత్రులు వాళ్ళకిష్టం వచ్చిన పనులు ఏవో చూసుకుంటూ ఉంటారు. ఇదంతా మారు మనసు పొందనప్పుడు సాతానుడు కుటుంబాలలో ఉండి చేపించే పనులు. కొన్ని సమయాల్లో మారు మనసు పొందని స్నేహితులు కానీ బంధువులు కానీ నీ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారి ద్వారా చీకటి నీ ఇంట్లోకి వచ్చి నిన్ను గందరగోళం చేసేస్తూ ఉంటుంది. ఆల్రెడీ నీ హృదయంలో ఉన్న పాపం కాకుండా నీ ఇంటికి వచ్చిన బంధువుల ద్వారా కొంత పాపం వస్తుంది. అప్పుడు నీ ఇంట్లో నెమ్మది ఉండదు. నువ్వు ఉంటున్న ఇల్లు మంచిదే, కానీ నెమ్మది ఉండదు. కారణము పాపము, సాతానుడు. ఈ సాతానుడు క్రియల వలన, ఈ సాతానుడు శోధనల వలన, నీకు నిద్ర పట్టకపోవడం వలన, రాత్రులు ఏదో చీకటి వచ్చి నిన్ను తొందర చేస్తున్నందువలన, నీ తలుపు కొడుతున్నందువలన, లేకపోతే నీ కిటికీ దగ్గర నుండి ఎవరో నిన్ను పిలుస్తున్నట్లుగా అనిపించినందువలన నువ్వు డిస్టర్బ్ అయిపోయి ఎవరా ఏంటని లైట్లు వేసుకొని అటు ఇటు వెతుకుతూ ఉంటావు, కానీ ఎవరు నీకు కనపడరు. నెమ్మది లేని పరిస్థితి. కారణము సాతానుడి యొక్క ప్రభావం. దీనివలన నీకు సంతోషం ఉండదు.
దీనివలన నీకు నెమ్మది ఉండదు. ఇలాంటి పనులు నీలో కానీ నీ ఇంట్లో కానీ జరుగుతూ ఉంటే ఎవరికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. నిద్ర లేని రాత్రులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అందుకనే ఇలాంటి నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్న ప్రజలను చూసి అంటూ ఉన్నాడు 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. నా వైపు చూడండి. నీకు ఆనందం కావాలి, నువ్వు కలవరపడుతున్నావా? నా వైపు చూడు. నువ్వు వేదనలో ఉన్నావా? నా వైపు చూడు. నువ్వు భయపడుతున్నావా? నా వైపు చూడు. నువ్వు కలవరపడిన అవసరం లేదు, నా వైపు చూడు. నేను నీకు ఆనందాన్ని ఇస్తాను, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. అందుకనే నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. అంటే అర్థం ఏంటి అనంటే, నీవు దేవుని వైపు చూచినప్పుడు నీ లోపలున్న పాపాలు బయటికి వెళ్ళిపోతాయి. ఆమేన్. మన లోపలున్న పాపాలు ఏమైపోతాయండి అప్పుడు? ప్రభువా నువ్వు నా హృదయంలోనికి రండి. మనం పాట పాడతాం కదా, నాదు హృదయపు ద్వారము తెరచెదెను, నాదు హృదయపు ద్వారము తెరచెదెను, యేసు పాపపు రోగికి నీవే గతి, యేసు పాపపు రోగికి నీవే గతి. అంటే పాపం అనేది నిన్ను రోగాన పడేస్తుంది. ఈ పాపపు రోగికి ఎవరు కావాలంటే రక్షకుడు కావాలి. అందుకనే నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందటం ద్వారా ఏం జరుగుతుంది అనంటే 12వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథంలోనే 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరెలాగు అందురు. ప్రభువుని ప్రియులారా గమనించండి, రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఒకవేళ మీరు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, రక్షణ పొందాలి ప్రభువా నాకు సహాయము చేయమని నువ్వు అడగాలి. రక్షణ పొంది తీరాల్సిందే. లేదు నేను రక్షణ పొందకుండా ఇలాగే కాలం గడుపుతాను అనుకుంటే లైఫ్ చాలా నష్టపోతుంది, పరలోకము నీకు దొరకదు. అందుకనే నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందాలి. నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ఈ రక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఈ పాపాలు బయటికి వెళ్ళినాయి అనంటే శాపాలు పోతాయి. సాతానుడు నీ ఇంట్లో నుండి పోతాడు, నీ హృదయంలో నుండి పోతాడు. మరలా మరలా నీ దగ్గరకు వాడు రాలేడిక. కాబట్టి రక్షణ ప్రతి ఒక్కరూ పొందాలి. అందుకనే 2వ వచనంలో ఏమంటున్నావు? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము,
ఆయన నాకు రక్షణాధారమాయను. రక్షణను మనకిచ్చువాడు ఆయనే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. అనగా నీకు రక్షణ ఎవరిస్తారంటే రక్షకుడు మాత్రమే ఇస్తాడు. నీ పాపాలు క్షమించగలిగింది రక్షకుడు, నిన్ను పరలోకానికి చేర్చేది రక్షకుడు. ఈ రక్షణను నువ్వు ఖచ్చితంగా పొంది తీరాలి. జీవితం వృధా చేసుకోకూడదు. ఒకవేళ నీకు 40 సంవత్సరాల వయసు వచ్చిందేమో, రక్షణ లేకపోతే నష్టపోతావు. అందుకని రక్షణ పొందాలని నువ్వు తీర్మానం చేసుకో. యవ్వన కాలంలోనే రక్షణ పొందితే వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కావున పిల్లరా, ఇక్కడ ఏమని చదువుతున్నాం అంటే 3వ వచనంలో, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. అంటే ఇక్కడ చూడండి, రక్షణ పొందుతున్నావంటే నీలోనికి ఆనందం వస్తుంది. దీన్నే రక్షణానందము, ద హ్యాపీనెస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందము. నీవు ఇక్కడ రక్షణ పొందుతున్నావంటే నీ కుటుంబం అంతటికీ సంతోషం. నీవు ఇక్కడ రక్షణ పొందుతున్నావంటే పరలోకములో దేవదూతలు సంతోషపడతా ఉంటారు. కాబట్టి రక్షణ పొందుట ద్వారా నీకు ఆనందం వస్తుంది. మరి రక్షణ పొందుతూ ఉన్నావా? రక్షణ పొందకపోతే నువ్వు ఒకవేళ ఆనందంగా ఉండొచ్చు, అది తాత్కాలికం. ఎప్పటికప్పుడే కాసేపు సంతోషంగా ఉంటావు, కొంచెంసేపు నిరుత్సాహపడతావు, కొంచెంసేపు చాలా బాగుందని అంటావు, కొంచెంసేపు డల్ అయిపోతూ ఉంటావు, ఏదో పోగొట్టుకున్నట్టుగా నిస్సారంగా అయిపోతావు. కొంచెంసేపు బాగా ప్రార్థన చేయాలనిపిస్తుంది, కొంచెంసేపటికి ఏం చేయలేములే అని అనిపిస్తూ ఉంటుంది. అంటే రక్షణ లేకుండా ఉంటే నీవు పొందే ఆనందము అశాశ్వతమైనది. ఎప్పటికప్పుడే నీ జీవితం మారిపోతూ ఉంటుంది. అందుకని నువ్వు రక్షణ పొందితే నీ ఆనందము శాశ్వతమైన ఆనందముగా ఉంటుంది. శాశ్వతమైన ఆనందం. రక్షణ పొందితే మరి జక్కయ్య రక్షణ పొందినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అనగా అబ్రహాము యొక్క వంశంలోనికి, అబ్రహాము యొక్క వారసత్వంలోనికి మనం వస్తాము. అందువలన రక్షణ పొందటం చాలా అవసరం. నీవు ఎప్పుడైతే రక్షణ పొందుతావో నీకు ఆనందం, తెలియని ఆనందం నీలోనికి వస్తుంది. అంతకుముందు ఎన్ని బాధలున్నా సరే రక్షణ పొందగానే ఆ బాధలు పోయి దేవుడు నీలోనికి వస్తాడు, దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు, పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. కాబట్టి ఆయన నిన్ను ఆనందింపచేస్తాడు. ఏ బాధ నీకు ఇక గుర్తురాదు, అది నువ్వు అనుభవించి తీరాలి. కావున రక్షణ పొందుట ద్వారా మనకేమొస్తుందండి? ఆనందం వస్తుంది. ఇప్పుడు ఎన్ని విషయాలు విన్నాం చెప్పండి. ఆనందం ఎవరెవరికి వస్తుంది చెప్పండి? ఒకటి చెప్పాలి, మీరే చెప్పాలి. దేవుని వాక్యము చదువుట ద్వారా రక్షణ వస్తుంది, ఆనందం వస్తుంది. రెండవది, సృష్టిని చూసినప్పుడు ఎవరిని జ్ఞాపకం రావాలి? సృష్టికర్త జ్ఞాపకం రావాలి. మనం ఏం చేయాలి? సృష్టికర్తను స్తుతించాలి. ఈ కొండలను సృష్టించింది నీవే కదా, నీకు వందనాలయ్యా. హిమాలయ పర్వతాలు సృష్టించింది నువ్వే కదా, నీకు వందనాలయ్యా. ఈ అడవులను సృష్టించింది నువ్వే కదయ్యా, నీకు వందనాలయ్యా. ఈ జలపాతాలు సృష్టించింది నువ్వు కదయ్యా, నీకు వందనాలయ్యా. ఈ సముద్రాలని, నదులను సృష్టించింది మీరే కదా, మీకు వందనాలు. అంటే సృష్టిని చూడు, ఆనందించు, కానీ నువ్వు వెంటనే ఏం చేయాలి? సృష్టికర్తను స్తుతించు, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. మూడవది, రక్షణ పొందితే నీకు ఆనందం. భార్యాభర్తల మధ్య తగాదాలు రావండి రక్షణ పొందితే, రావు. ఒకవేళ అంతకుముందు తరచుగా తగాదాలు వచ్చాయేమో, ఇప్పుడు నీకు అసలు రావు. రక్షణలోనికి ఒక వ్యక్తిని నేను నడిపిస్తున్నప్పుడు, రక్షణలోనికి అంటే తను చాలా శాపకరమైన జీవితంలో ఉన్నాడు.
అలాగే సాతాను శక్తులు పట్టేసినాయి, కృంగిపోయినాయి, అతన్ని మెడబట్టేసినాయి, నిన్ను చంపేస్తాం, నిన్ను తీసుకెళ్ళిపోతాం అని అంటున్నాయి. భయపడిపోతా ఉన్నాడు, కలవరపడిపోతున్నాడు. తర్వాత నిద్ర పట్టట్లేదు, తినటం లేదు, తింటే అరగదు, నేను ఇంకా రేపో మాపో చచ్చిపోతాను అనుకునే స్థాయిలో, ఆ స్థితిలో నా దగ్గరికి తను వచ్చాడు. తన కోసం ప్రార్థన చేసి ఆ విచారంలో నా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తూ ఉంటే, తాను చేసిన పాపములన్నీ ఒప్పుకుంటూ ఒక పాపం ఏమి ఒప్పుకున్నాడంటే, నాకు ఎప్పుడు కూడా ఏదో ఒక టైం చూసుకొని నా భార్యను చంపేయాలనే మనస్సు ఉండేదయ్యా. ఏదో ఒక టైంలో భార్యని నాకు అనవసరం, నా విచ్చలవిడి జీవితానికి ఏం అడ్డంగా ఉంది, ఏమైనా చంపాలి అనే మనసు ఎప్పుడు నాలో ఉండేది. ఆ మనస్సు దానికి తోడు చుట్టూ కొన్ని పాపాలు ఉండుట ద్వారా సాతానుడు పట్టి ఈ వ్యక్తిని చంపాలని తీర్మానం చేసుకుని, అది కలవరం, రక్షణ లేని కుటుంబాలు. ఆదా వ్యక్తిని లోతుగా నడిపించి, పాప క్షమాపణలోనికి నడిపించి, పాపాలు ఒప్పుకునేటట్లుగా చేసి, రక్షణ పొందేటట్లుగా చేసి, మరలా వాళ్ళకి నేను బాప్తిసం ఇచ్చిన తరువాత, ఇప్పుడు ఆ సాతానుడు మనసు నాలో లేదయ్యా, పూర్తిగా పోయింది అని భార్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. చూసారా, దేవుని వాక్యం ద్వారా అద్భుతాలు జరుగుతాయండి. నీవు ఏ శ్రమను, ఏ బాధనైతే నీవు ఇంటిలో ఫేస్ చేస్తున్నావో, ఆ శ్రమ, ఆ బాధ పోవాలి అనంటే రక్షణ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆ సమస్యే లేదు. ఇలాంటి కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు దేవుని యొద్దకు నడిపించారు. కావున రక్షణానందం. ఇప్పుడు భార్యను ఏమన్నా కొట్టాలని అనిపించదు, తిట్టాలని, అంతకుముందు అయితే చంపాలని అనిపించేది. అలాంటి వ్యక్తి భార్య పాదాలు కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ కోరుకొని భార్యాభర్తల సమాధానంగా ఉంటూ, పిల్లలను నడిపించుకుంటూ, వాక్యానిలో ఎదుగుతూ, అలాగూ దేవునిలో బలపడుతూ ఉండే కుటుంబాలు ఎన్నెన్నో కుటుంబాలు ఉన్నాయి. అందుకనే రక్షణ పొందాలి. రక్షణ ద్వారా మనకేమొస్తుంది? ఆనందము వస్తుంది. తరువాత నీకు ఆనందం రావాలి అనంటే దేని ద్వారా వస్తుందంటే స్వస్థత రావాలి. నీకు ఏం రావాలండి? స్వస్థత, హీలింగ్, స్వస్థత నీకు రావాలి. చూడండి, ఒక ఇంటిలో ఒక వ్యక్తి బాగోలేదు అని అనుకోండి, ఏదో ఒక సమస్యతో బాధపడుతూ బెడ్ రిడన్ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళని చూసుకున్నప్పుడు మనకి ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందండి? బాధపడతా ఉంటాం కదా. వాళ్ళని చూసినప్పుడు బాధ వేస్తుంది. అయితే వాళ్ళకి స్వస్థత వచ్చిందనుకోండి, నాకు తగ్గింది అని లేచి తిరుగుతున్నారు, లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎంతకాలం ఆ బెడ్ మీదే పండుకుంటే అన్నీ అందించారు, ఇప్పుడు లేచి స్వస్థపడి ఆ తర్వాత పనులన్నీ చేసుకుంటుంటే ఆ ఇంట్లోకి ఏమొచ్చినట్టు? ఆనందం వస్తుంది. అంటే స్వస్థత ద్వారా నీకు ఆనందం. ఆ స్వస్థత ఎలా వస్తుంది? 53వ అధ్యాయం తీయండి, యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను, మన వ్యసనములను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. అందరం ఈ మాట చెబుదాము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఇలా చూడండి, ఒక వ్యక్తికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే స్వస్థత రావాలి, హీలింగ్ జరగాలి. ఈ స్వస్థత ఎలా వస్తుంది? దేవుని సిలువను జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో, ఆయన సిలువ రక్తమును జ్ఞాపకం చేసుకో. మీ సిలువ రక్తము ద్వారా నాకు విడుదల ఇవ్వండి ప్రభు అని అడుగు. ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదని వాక్యములో ఉన్నది కదయ్యా. నీ గాయాలలో నుండి కారిన రక్తము ద్వారా నా దేహాన్ని స్వస్థపరచు. నీ గుండె బాగాలేదా? నా గుండెను స్వస్థపరచు. నీ లివర్ బాగాలేదా? నా లివర్ని స్వస్థపరచు. నీ ఎముకలు బాగాలేదా? ఎముకలను స్వస్థపరచు. నీ గర్భంలో ఏమైనా సమస్య ఉందా? గర్భమును స్వస్థపరచు. మనస్సులో ఏమన్నా స్వస్థత, పిట్యూటరీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? స్వస్థపరచు. నీ దేహంలో ఏ భాగము బాగోకపోతే ఆ భాగానికి సిలువ రక్తమును అప్లై చేసుకోవాలి. నీ సిలువ రక్తము ద్వారా నన్ను కడగండి. నీవు పొందిన గాయముల ద్వారా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత వస్తుంది కదయ్యా అని ఆయన గాయాలని నువ్వు గుర్తు చేసుకో. సిలువ దెబ్బలు, సిలువ గాయాలు, సిలువ కొరడాలు, సిలువ రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ నన్ను స్వస్థపరచు అని అడిగినప్పుడు ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు. ఒక సమయంలో ఓ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డను హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికని తీసుకొచ్చారు. హాస్పిటల్లో ముందు డాక్టర్తో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ పాపకి ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఏం ప్రాబ్లం అంటే ఈ డైజెషన్ సిస్టానికి సంబంధించిన ప్రేగు, అంటే డైజెషన్కి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రేగు, అలాగే ఎక్స్క్రీషన్, విసర్జకానికి సంబంధించిన ప్రేగులు, ఇవి రెండు కలుసుకుపోయినాయి అంట. అందువలన ఆహారము జీర్ణం కావటం లేదు, అలాగే మోషన్ ఫ్రీగా కావట్లేదు. అలాంటి ప్రాబ్లం ఉందంట. అది స్కానింగ్ తీసి డాక్టర్లు దాన్ని బయట పెట్టారు. ఈ పాప అంతా ఒక 9-10 ఇయర్స్ పాప. ఈ చిన్నప్పుడే ఇలాంటి సమస్య ఉందమ్మా మీ పాపకి, కాబట్టి నేను ఆపరేషన్ చేస్తాను, పలానా రోజు రండి అని డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు నా దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళబోయే ముందు వచ్చారు. ఆ ప్రేగులు రెండు కలిసిపోయినాయి. రెండు సమస్యలు, ఒకటి జీర్ణం కావటం లేదు, రెండవది ఫ్రీ మోషన్ కావటం లేదు. అలాంటి ప్రాబ్లం. దానివలన పాప బాడీ కూడా పెరగట్లేదు సరిగా. ఒక రకంగా చెప్పాలంటే సమస్య పోతున్నట్లుగా అనిపిస్తుంది, బలం రావట్లేదు. ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు. అయ్యా మరి ప్రార్థన చేయండి అనంటే, దేనికి అనంటే ఈ సమస్య చెప్పారు. మరి ఆపరేషన్ ఈరోజు మేము జాయిన్ అయితే రేపు ఆపరేషన్ చేస్తారంట. అందుకని మేము అన్నీ సిద్ధం చేసుకున్నాం, మనీ కూడా సిద్ధం చేసాం, హాస్పిటల్కి వెళుతున్నాం, ప్రేయర్ చేయండి అన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ అంటే, ఒక 10 ఇయర్స్ వాళ్ళ చిన్న పాప కదా, ఆ పాప పొట్ట మీద చేయి పెట్టి ప్రార్థన చేయని దేవుడు నన్ను ప్రేరేపించాడు. అందుకని వాళ్ళ అమ్మకి ఏం చెప్పానంటే, అమ్మా పాప ఫ్రాక్ పైకి లేపు అని చెప్తే లేపింది. ఆ ఫ్రాక్ పైకి లేపితే ఆ పొట్ట మీద నా చెయ్యి అలా పెట్టి యేసు నామములో ఈ బలహీనతను గద్దిస్తూ ఉన్నాను ప్రభా, ఇప్పుడే స్వస్థత రావాలి,
డాక్టర్స్ చేసే వరకు కాదు, మీరే స్వస్థపరచాలి. యేసు నామములో ఈ చీకటి శక్తులను బంధిస్తున్నానని గట్టిగా ప్రార్థన చేసి ఆ పొట్ట మీద సిలువ గుర్తేసి నూనె రాసి వెళ్ళండమ్మా, వెళ్ళి చూయించండి అన్నాను. వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఉన్నారు. రేపు వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళబోయే ముందు మరలా ఒక్కసారి కండిషన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని చూస్తే ఆ లోపల అంటుకుపోయిన ప్రేగులు విడిపోయి క్లియర్గా ఉండేవాడు. అప్పుడు డాక్టర్స్ అన్నారంట, ఏం జరిగిందమ్మా? ఆపరేషన్కి మేము అన్నీ సిద్ధం చేసాం, అయితే ఏ ప్రాబ్లం ఉందని మీకు చెప్పామో, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, మీ పాపకు ఆపరేషన్ అవసరం లేదు, తీసుకెళ్ళండి అని అన్నారు. పిల్లరా, ఆయన పొందిన గాయములను నువ్వు ఉపయోగించుకోవాలి. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలం మేము. దేవునిలో చూసిన అనుభవాలు, దేవునిలో అనుభవించిన అనుభవాలు, ఇతరులకి ప్రార్థన చేసినప్పుడు జరిగిన స్వస్థతలు, ఇవన్నీ ఆ ప్రభువు యొక్క స్వస్థతను నువ్వు పొందినప్పుడు నీకు ఆనందం వేస్తుంది. మరి ఈ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావా? పాపమును వదిలిపెట్టి క్రీస్తులోనికి నువ్వు వస్తావా? ఇప్పుడు ఆ పాప ఆరోగ్యంగా ఉంది, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, ఆపరేషన్తో పని లేకుండా పోయింది, డబ్బులు ఖర్చుగా లేదు, హాయిగా చదువుకుంటా ఉంది, దేవుడు చేసిన మేలు అని స్తుతించుకుంటా ఉన్నారు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. మరి ఆ స్వస్థత నువ్వు పొందుకుంటావు. ఇలాంటి స్వస్థత నీ మనస్సుకు వస్తుంది. నీ మనస్సులో ఉన్న బాధ పోయి సంతోషం వస్తుంది. ఇలాంటి మనస్సు నీ శరీరానికి వస్తుంది. ఇలాంటి స్వస్థత నీ శరీరానికి వస్తుంది. శరీరంలో ఉన్న బలహీనతలు పోయి నీకు స్వస్థత వస్తుంది. అది లాంగ్ టైం, చాలా కాలం నుండి ఉన్న బలహీనత అయినా సరే నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తే వెంటనే నీకు స్వస్థత వస్తుంది, నీకు ఆనందము కలుగుతుంది. దేవుణ్ణి నువ్వు అలాగూ ఉపయోగించుకోవాలి. కావున నీకు ఆనందం రావాలంటే ఏమి రావాలి? నీకు స్వస్థత రావాలి. నీకు స్వస్థత ఎప్పుడు వస్తుందంటే సిలువను జ్ఞాపకం చేసుకో, సిలువ రక్తమును జ్ఞాపకం చేసుకో, ఆయన గాయములను నువ్వు జ్ఞాపకం చేసుకో. తర్వాత ఇంకా మిగిలినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కొంచెం షార్ట్గా చెబుతాను. ఇప్పటివరకు ఏమేమి విన్నాం? మనం ఆనందం పొందాలంటే ఏమేం చేయాలనుకున్నాం? కొంచెం పెద్దగా చెప్పండి. దేవుని వాక్యాన్ని చదివితే నీకు స్వస్థత వస్తుంది, ఒకటి. రెండవది, సృష్టిని చూసినప్పుడు సృష్టికర్తను నువ్వు స్తుతించాలి, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. మూడవది, రక్షణ పొందితే నీకు స్వస్థత వస్తుంది. ఆ రక్షణ పొందుట ద్వారా ఆనందం వస్తుంది, రైట్. తర్వాత నీకు ఆనందం ఎలా వస్తుంది? స్వస్థత పడితే, అనగా నీ మనసు స్వస్థపడాలి, నీ దేహం స్వస్థత చెందాలి, అప్పుడు నీకు ఆనందం వేస్తుంది. తర్వాత మిగిలిన కొంచెం ఫాస్ట్గా చెప్తాను. నీకు స్వస్థత ఎలా వస్తుంది అని అంటే, నీకు ఆనందం ఎలా వస్తుందంటే, దేవునితో స్నేహం చేస్తే నీకు ఆనందం వస్తుంది. దేవునితో స్నేహం చేయాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ.
తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. నీకు ఆనందం రావాలి అనంటే దేవునితో స్నేహం చేయాలి. మనం పాడతాం కదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. చూసారా, నీ టైంను దేవునితో గడపాలి. ప్రార్థనతో గడుపు, బైబిల్ చదువుతూ ఉండు, దేవుని పుస్తకాలు చదువు, దేవుని ఆరాధన చేయి, దేవుని మందిరానికి వెళ్ళు, నీ ఇంటిలోనే గదిలో చాపేసుకొని ప్రార్థన చేయి, దేవునితో స్నేహం చేయి. నీ సమయాన్ని దేవునితో స్నేహం చేయి. మొన్న 2వ తారీఖు 1 డే రిట్రీట్ జరిగింది మనకు మందిరంలో. ఆ రోజు యవనస్తులకు చెప్పిన మాట ఏమిటంటే, మీ సెల్ ఫోన్ తీసి ప్రక్కన పెట్టేసి, దానికి ముందు ప్రక్కన పెట్టేసి అనే మాటకు ముందు ఏమడిగామంటే, నీవు సెల్ ఫోన్ వాడావు, వాట్సాప్లో మెసేజ్లు పంపావు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇంకేవో పంపించావు, నువ్వు ఎవరికన్నా పంపించు, నువ్వు పంపించిన మెసేజ్లు అలాగే సెల్లో ఉంచి మీ అమ్మ నాన్నకిచ్చి, అమ్మ ఇదిగో నేను పంపిన మెసేజ్లు చూసుకో అని చెప్పగలవా? కెన్ యూ డూ సచ్ థింగ్స్? నువ్వు ఎవరికన్నా పంపు, ఇన్స్టాగ్రామ్లో పంపు, వాట్సాప్లో పంపు, లేకపోతే ఇంకా దేనిలోనన్నా పంపు. నువ్వు పంపించిన నీ సెల్ ఫోన్లు అలాగే ఉంచి మీ అమ్మ నాన్నకిచ్చి చెక్ చేసుకోండి, ఇదిగో నేను పంపిణీ అని నువ్వు చెప్పగలవా? ఉందా నీకు ఆ ధైర్యం? నీవు వాడిన సెల్ ఫోను మీ అమ్మ నాన్న చెక్ చేయడానికి నువ్వు ఇష్టపడటం లేదంటే నీవు పాప సంబంధమైన వాటిల్లో ఉన్నావు, నువ్వు వాటితో స్నేహం చేస్తున్నావు. నీ జీవితాన్ని దేవుడు దీవించాలంటే ముందు నీ వాటిని ప్రక్కన పెట్టి దేవునితో స్నేహం చేయి. పిల్లరా, ఈనాడు యవనస్తులకు యవనరాళ్ళకి ఇవి చాలా అవసరము. అందుకే 1 డే రిట్రీట్స్ అని, యూత్ మీటింగ్స్ అని వాళ్ళకి నేర్పించేదవే. ఈ పిల్లలకి ఇవి నేర్పకపోతే రేపు తల్లిదండ్రులకు వాళ్ళు తలపోటుగా గుండెపోటుగా మారతారు తెలుసా. నీ పిల్లల్ని దేవునికి లొంగేటట్లుగా, దేవుని సేవకుడు వినే మాట వినేటట్లుగా నువ్వు చేయకపోతే వాళ్ళే నీకు గుండెపోటు తెస్తారు రేపు. అందుకనే వాటిని వదిలిపెట్టి దేవునితో స్నేహం చేయాలి. నువ్వు దేవునితో. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. దావీదు దేవునితో స్నేహం చేశాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. పౌలు గారు దేవునితో స్నేహం చేశాడు, ఎంత గొప్ప భక్తుడైపోయాడు. కావున దేవునితో స్నేహం చేసేవారు ఆనందంగా ఉంటారు. ఇంకొక మాట, ఎవరు ఆనందంగా ఉంటారు అనంటే దేవుని ఆశీర్వాదం పొందిన వారు ఆనందంగా ఉంటారు. దేవుని ఆశీర్వాదము పొందినవారు. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం చూడండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవుని ఆశీర్వాదం. అబ్రహాముకు దేవుని ఆశీర్వాదం వచ్చింది, మోషేకు దేవుని ఆశీర్వాదం వచ్చింది,
యెహోషువకు దేవుని ఆశీర్వాదం వచ్చింది. కావున ప్రభువుని పిల్లరా, దేవుని ఆశీర్వాదము పొందేవారముగా నువ్వు ఉంటే, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే నీకు ఆనందం వస్తుంది. ఆనందం వస్తుంది. అలాగే నీకు ఆనందం రావాలి అనంటే దేవుడు నీకు కొంతమంది సహాయకులను ఇస్తాడు. వారిని ఉపయోగించుకోవటం ద్వారా నీకు ఆనందం వస్తుంది. సహాయకులు అంటే ఎవరు? ఫ్యామిలీ అనుకోండి, భార్యకు భర్త సహకారం, భర్తకు భార్య సహకారం, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, ఇవి ఒక సహాయం. కానీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ, నీ కుటుంబం బయట నీకు దేవుడు కొంతమంది సహాయకులను ఇస్తాడు. అది ఎలాగో అనంటే, షూనేమీరాలకి ఎలీషాను సహాయకుడిగా ఇచ్చాడు దేవుడు. అందువలన షూనేమీరాలు కుటుంబంలో ఉన్న శోధనలు పోయినాయి. చూసారా? అలాగే నయమానుకి ఆ కుష్టు వ్యాధి తగ్గటానికి ఎలీషాను సహాయకుడిగా ఇచ్చాడు. ఎలీషా ప్రార్థన చేశాడు, నయమాను కుష్టు వ్యాధి పోయింది. అది దేవుడిచ్చిన సహాయం. అలాగే దావీదు శోధనలో ఉన్నప్పుడు, సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు, సౌలు కుమారుడు యోనాతాను దావీదు మీద మాట పడకుండా, దావీదుకి హాని కలగకుండా యోనాతాను దేవుడు వాడుకున్నాడు. అనగా ఈ దావీదుకి యోనాతానును దేవుడు సహాయకుడిగా ఇచ్చాడు. అలాగే యూదులు ఆ హామాను చేసిన కుట్రకు యూదులంతా బలైపోతూ ఉంటే, ఆ టైంలో దేవుడు ఎస్తేరును, మొర్దెకైని యూదులను రక్షించటానికి సహాయకులుగా ఉంచాడు. వారు ప్రార్థన ద్వారా యూదులందరూ రక్షింపబడ్డారు. యూదులకు ఎస్తేరు, మొర్దెకై సహాయకులుగా ఉన్నారు. కావున ప్రభువుని పిల్లరా, ఈనాడు నీ కుటుంబానికి దేవుడు ఒక దైవజనుడిని సహాయకుడిగా ఉంచుతాడు. నీ కొరకు ప్రార్థన చేసి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసి, నీ కుటుంబాన్ని కాపాడమని ప్రభు పాదాలు పట్టుకొని అడిగే దైవజనుడు దేవుడు నీకు ఇచ్చిన సహాయకుడు. ఆ సహాయకుల ద్వారా నీకు ఆనందము కలుగుతుంది. ఏలియాకు ఎలీషా సహాయకుడు, పౌలు గారికి తిమోతి సహాయకుడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సహాయకులు దేవుడు ఇచ్చాడు. నేటి తరంలో నీకు కూడా దేవుడు ఒక సహాయకుడిని ఇస్తున్నాడు. ఆ సహాయకుడు మాట వింటూ నువ్వు ముందుకు సాగితే నీకు ఆనందము కలుగుతుంది. తర్వాత చివరిగా నీకు ఆనందము కలగాలి అనంటే మనం చేయాల్సింది ఏమిటంటే, కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఏమన్నాడో చూడండి. 63వ కీర్తన, 63వ కీర్తన 5వ వచనం చూడండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. అనగా ఆనందము నీకు కావాలంటే దావీదు గారు దేవునిని ఆరాధన చేసినట్లుగా నీవు నేను కూడా దేవునిని ఆరాధన చెయ్యాలి. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి స్తోత్రార్పణ, స్తుతి స్తోత్రార్పణ. అనగా దేవునిని ఆరాధన చేయటం, దేవునిని నువ్వు స్తుతించుకోవాలి. ఎప్పుడు
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవుని నువ్వు ఆరాధన చేయి. నీ ఇల్లు ఊడుస్తా ఆరాధన చేయి, బట్టలు దూతా ఆరాధన చేయి, నువ్వు డ్యూటీకి రెడీ అవుతూ ఆరాధన చేయి. దేవుణ్ణి అలాగ ఆరాధన చేయి. క్షణ క్షణమును ఆరాధన చేయి. బండి నడుపుతూ డ్రైవింగ్ చేస్తూ ఆరాధన చేయి. లేజర్గా కూర్చున్నప్పుడు నువ్వు ఆరాధన చేయి. ఆరాధన చేయటం ద్వారా నీకు ఆనందం వస్తుంది. మరి అలాగ మనం సిద్ధపడదామా? ఇదేనో మనము ఆనందాన్ని ఎలా పొందుకోవాలి? ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుని ఆనందం నీకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. అవును ప్రభా, నేను ఆనందము పొందుకోవడానికి వేరే వేరే వాటి వైపు చూస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి. వేరే వాటి వైపు నేను చూడకూడదు నాయన, నీ వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నాయనా నీ వైపు చూస్తున్నానని నువ్వు దేవునితో చెబుతావా? వాక్యము చదువుట ద్వారా నీకు ఆనందం, సృష్టికర్తను స్తుతించుట ద్వారా నీకు ఆనందం, రక్షణ పొందుట ద్వారా నీకు ఆనందము, స్వస్థత పొందుట ద్వారా నీకు ఆనందము, దేవునితో స్నేహం చేస్తే నీకు ఆనందం, దేవుని ఆశీర్వాదం పొందుకుంటే నీకు ఆనందము, దేవుడిచ్చిన సహాయకుల ద్వారా నీకు ఆనందము, దేవునిని ఆరాధన చేయుట ద్వారా నీకు ఆనందం. ఇన్ని రీతులుగా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఇలాగూ సిద్ధపడుతున్నావా? ప్రభా, నా జీవితం ఆనందకరముగా మారాలి, నన్ను నేను లోతుగా తగ్గించుకోవాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయమును మాకివ్వండి. ఆనందమును ఎలా పొందుకోవాలో మేము విన్నాము. వీటిని మేము చేసినప్పుడు మేము ఆనందమును సంపాదించుకుంటాము. అట్టివారిగా మమ్మలను చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్.